అర్థమవుతుందండి? ఒక మనిషిగా జీవించకూడదు నాలో ఏదైతే ఉందో దాన్ని నా నుంచి తీసేసేయి. నేను మరణించక ముందే నన్ను ఒక నిజమైన మనిషిలాగా తయారు చేయి అంటున్నాడు. అది ఇప్పుడు కోరుకుంటున్నాడు. మనం చేసాం ఎప్పుడైనా ఈ ప్రార్థన? మరి మన ప్రార్థన ఏంటి అని చెప్పకూడదు బ్రదర్, చెప్పకూడదు బ్రదర్, బాగుండదు. మన ప్రార్థనలు ఏమై ఉన్నాయి? మనకెందుకు చెప్తున్నారండి ఇదంతా? ఇది ఎవరెవరికి చెప్తున్నారంట చూడండి. ఫస్ట్ వచ్చిన ఏమైనా ఉంది? యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఎవరితో పలుకుతున్నాడు? వాళ్ళతో చెప్తున్న మాట. మరి మనకెందుకు చెప్పారు ఇది? మనం కూడా అలాగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరు ఆయన? మనం ఎవరినైతే గుండెల మీద దాన్నేమో ఆయన ప్రేమించి మనల్ని సృష్టిస్తే, మనం ఎవరినైతే గుండెల మీద దాన్నేమో ఆయన. మరి అలాంటి ప్రేమలోకి మారేమో మనం? రోజు రమ్మంటే వస్తాం చర్చికి, ఒక్క మాట అంటే జీవితంలో ఆమెతో మాట్లాడడం ఇంకా. మరి అదేనా దేవుడి ప్రేమ అంటే? ఆయన ప్రేమ ఎట్లా ఉంది? ఆయన ప్రేమ ఎట్లా ఉందండి? తల్లిదండ్రులు అసలు నేను ఒక తండ్రిగా నేను ఎలా ఉండాలి నా కుటుంబంలో అని అంటే, మనం శ్రద్ధ పెట్టి వాక్యం చదివితే ఆయనలో కనపడింది. ఒక తల్లిగా కూడా నా కుటుంబంలో నేను ఒక తల్లిగా ఎలా ఉండాలి నిజంగా తల్లిగా అంటే శ్రద్ధ పెట్టి వాక్యం చదివితే ఆయనలో కనపడింది. నువ్వు ఒక నిజమైన తల్లిగా నువ్వు ఉండొచ్చు, ఒక నిజమైన తండ్రిగా నువ్వు ఉండొచ్చు. నువ్వు శ్రద్ధ పెట్టి వాక్యం చదవకపోతే ఏంటంట? మొన్న అనుకున్నాం, వాక్యానుసారంగా చక్కగా జీవిస్తే ఏసైలాగా ఏసమ్మలాగా, అదే ఏసఐ మొగడుగా జన్మించాడు కాబట్టి ఏసయ్య. ఒకవేళ ఆడవారిగా రావాల్సి వస్తే ఏంటి? ఏసమ్మ. అట్లాగా అనుకున్నా. ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా జీవిస్తున్నాం అనుకోండి, ఆపోజిట్ సైతాన్ ఉన్నారు కదా, అవునా? ఆడవాళ్ళు అయితే అట్లాగా, మగవాళ్ళు అయితే ఇట్లాగా మనం అనుకోవాలన్నమాట. అది అంటున్నాడు. కాబట్టి అసత్యాన్ని నాలో నుంచి తీసివేయి. దావీదు కూడా ఏమన్నాడు? నాలో నీకు ఆయాస్కరమైంది ఏదైతే ఉందో దాన్ని తీసివేయి. నాకు ఆయాస్కరమైంది కాదు, నేను బాగా పరిగెత్తడానికి తినడానికి ఉండటానికి కాదు, నీకు ఆయాస్కరమైంది, నీకు నచ్చింది. హృదయాన్ని పరిశోధించగలిగిన వాడివి కదా. ప్రభా, నాలో ఉండకూడదు ఏదైతే ఉందో, ఒక మనిషిగా జీవించడానికి నాలో ఉండకూడదు ఏదైతే ఉందో దాన్ని తీసివేయి అంటున్నాడు. వాళ్ళ చూపులు చూడండి ఎలా ఉన్నాయో, వాళ్ళ ప్రార్థనలు చూడండి ఎలా ఉన్నాయో, వాళ్ళ ఆశలు చూడండి ఎలా ఉన్నాయో, దేని మీద ఉన్నాయో.